వైఎన్ కళాశాలలో సుమారు 1000 మంది విద్యార్థులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు విద్యార్థులకు సులభమైన ఆసనాలు, శ్వాస పద్ధతులను వివరించి యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ విచ్చేసి మాట్లాడుతూ యోగాసనాలతో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడి చేయవచ్చన్నారు. రోజువారీ జీవనంలో కనీసం అరగంటైనా యోగా సాధనకు సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, వైన్ కళాశాల చైర్మన్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావులు పాల్గొన్నారు. ఫస్ట్ క్రియ ఎక్సలేషన్. ఎవ్రీ బ్రీతింగ్ ఎక్సేల్ చేసేది ఫోర్స్ చేయాలి. మీ రైట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇన్హేల్ ఫ్రమ్ ది లెఫ్ట్, రైస్ కళ్ళ మీద పెట్టుకోండి. యోగా డే అంటే 11th యోగా డే సందర్భంగా మరి మోడీ గారు కూడా చూశారు. గౌరవ ప్రధాని మోడీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున మరి ఏదైతే విశాఖపట్నం ఉందో మరి అక్కడ 5 లక్షల మందితో ఇవాళ యోగాంధ్ర డే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మందితో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాధాన్యత కార్యక్రమంగా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు యోగా కొంత సమయం కేటాయించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా వారిలో ఒక అవేర్నెస్ కల్పించే విధంగా, అదేవిధంగా ప్రపంచానికి కూడా తెలియజేసే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే ఇందులో ఆర్డీఓ గారు కూడా చెప్పినట్టుగా అంటే ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కే విధంగా కూడా ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ దీన్ని పాటించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ సమాజంలో మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్ అన్నది నిత్యం బిజీ అయిపోయింది. మరి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా కూడా యోగా ఆసనాల ద్వారా మనం ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ